ఒకరోజు అక్బర్ పాదుషా తనకి ఇష్టమైన మంత్రి బెర్బల్ గారితో కలిసి షికారుకి బయలుదేరారు. ఇద్దరు అలా షికారు తిరుగుతూ ఉంటే దారిలో వాళ్ళకి ఒక ఆటవిక స్త్రీ ఒక చెట్టు కింద కూర్చుని ఆయాసపడుతోంది. ఆవిడ్ని చూశారు. ఈ స్త్రీ ఏంటో ఎందుకు ఆయాసపడుతోంది అనుకున్నారు. చూస్తే ఆ అమ్మాయి ఏమో కడుపుతోటున్న అమ్మాయి, నెలలు నిండిన అమ్మాయి. ఆవిడ నెలలు నిండిన స్త్రీ. ఆవిడ ఆయాసపడుతోంది. సరే, ఆవిడని చూసి అయ్యో అనుకున్నారు. వాళ్ళు అలాగ వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. సరే, మళ్ళీ వాళ్ళు కొంతసేపటి తర్వాత మళ్ళీ తిరిగి కోట వైపు వస్తుంటే ఆ స్త్రీ ఈలోపు ఆ స్త్రీకి ఒక పిల్లాడు పుట్టేశాడు. ఆ పిల్లాడినేమోను ఆవిడ గుడ్డల్లో చుట్టుకుంది. ఆ ప్రసవమైన ప్రదేశానంతా కూడా శుభ్రం చేసేసి అంతే తన దారిని తను చకచకా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఈ రాజుగారు అక్బరును బిర్బలు చూసి ఆశ్చర్యపోయారు. ఎంత ఈజీగా చేసేసుకుంది ఈ అమ్మాయి ప్రసవం అనుకుంది. ఎవ్వరూ సహాయం లేరు. ఒక్కతే వచ్చింది, అక్కడ నిప్పులు పడింది, పిల్లని కనేసింది, గుడ్డల్లో చుట్టుకుంది, ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసేసింది, పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఈ అక్బర్ పాదుషాకి ఏమనిపించింది, ఓహో పిల్లల్ని కండం అంటే ఇంత ఈజీ అన్నమాట అని చెప్పి అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడు, ఆయన రాజభవనానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఈ అక్బర్ పాదుషా యొక్క భార్య కూడా గర్భవతి. దాంతో ఆయన అనుకున్నారు, అప్పటిదాకా రాణిగారికి అంతమంది సేవకులను పెట్టాడు ఆయన. రాణిగారు గర్భవతి అని చెప్పి ఆవిడకి టైం ప్రకారం జ్యూసులు ఇవ్వడానికి, ఆవిడ పనులన్నీ చేయడానికి, ఆవిడ కాలు కింద పెట్టకుండా ఆవిడకి అన్ని పరిచర్యలు చేయడానికి అంతమంది పనివాళ్ళని పెట్టాడు అప్పటిదాకా. ఇది చూసిన తర్వాత ఆయనకి అదేం పెద్ద పని కాదు, గర్భవతి అయ్యి బిడ్డను కండం అంటేను అనుకున్నాడు. ఆయనకి అంత చిన్న పని కింద కనిపించింది అది. ఆవిడని చూసేసరికి, ఆ దారిలో ఆ చెట్టు కింద ఉన్న స్త్రీని, ఆటవిక స్త్రీని చూసేసరికి దాంతో ఏం చేశాడు, ఈ రాణి గారికి పరిచారకులు ఎవరు అవసరం లేదు, ఇక నుంచి ఆవిడ పని ఆవిడే చేసుకుంటారు, మీరందరూ వేరే పనులు చూసుకోండి, ఆవిడ పనులు ఆవిడ చేసుకొనివ్వండి, ఇంకా మీరు ప్రత్యేకంగా ఆవిడకంటూ ఏం సేవలు చేయక్కర్లేదు, రాణి గారు తన పని తాను చేసుకుంటారు అని చెప్పి ఏం చేశారు, ఈ పరిచారకులను అందరినీ తీసేశాడు, వేరే పనులకు మార్చేశారు ఈ అక్బర్ పాదుషా. ఇలా మార్చేసరికి రాణి గారికి ఏమో పనులు అలవాట్లేదు, వాళ్ళకి మొదటి నుంచి అలవాటు ఉండవు కదా, చిన్నప్పటి నుంచి యువరాణి రాజుగారి కుమార్తె అయి ఉంటుంది కదా, అందుకని ఎప్పుడు భోగాల్లోనే పెరుగుతుంది. అటువంటి ఆవిడకి పెళ్ళయిన తర్వాత అక్బర్ పాదుషా భార్య గొప్ప మహారాజు కాబట్టి అప్పుడు భోగాలే. ఆవిడికి తన పనులు తను చేసుకోవడం ఎలా వస్తుంది, దాంతో ఆవిడికి తన పనులు తను చేసుకోవడం చేతకాక నీరసించిపోతోంది. ఆవిడకి నీరసం వచ్చేస్తోంది, టైంకి ఏమీ జ్యూసులు అందట్లేదు, సరైన ఆహారం అందట్లేదు. ఆవిడకి తీసుకొచ్చి ఇస్తే తాగడం అలవాటు తప్పితే తనే తయారు చేసుకుని తనే తినడం అవన్నీ ఆవిడకి అలవాట్లేదు. దాంతో ఆవిడ నీరసించిపోతోంది. ఒకరోజు ఆవిడ బీర్బల్ని పిలిచి ఆయన్ని, నాకు సహాయం చెయ్యండి, నాకు ఇలా ఉంది, చాలా నీరసంగా ఉంది, నాకు మీరే ఏదో రకంగా నన్ను ఆదుకోవాలి, రాజుగారి చేత మళ్ళీ నాకు సేవకుల్ని ఏర్పాటు చేయించాలి, పరిచారకుల్ని, మీరు అందుకని ఏదో రకంగా నాకు సహాయం చేయండి, నాకు నీరసం వచ్చేస్తోంది అని చెప్పింది ఆవిడ. చెప్పేసరికి ఈ బీర్బలు సరేనమ్మా, నేను చూస్తానులేండి, మీకు మళ్ళీ పరిచారకుల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ బీర్బల్ ఏం చేశారు, ఆ తోటలోను మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు రోజు తోటలో విహరిస్తారు. అక్బరు బీర్బలు పూల మొక్కలు, అందంగా ఉన్న పూల మొక్కలు, కాయలు అవి కాసే చక్కటి పళ్ళ తోటలు అవన్నీ ఉన్న ప్రదేశంలో వీళ్ళు విహరిస్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేశారు బీర్బలు, అక్కడ మొక్కలకి నీళ్లు పోసే వాళ్ళని, మీరు ఇంకా మళ్ళీ నేను చెప్పేదాకా మొక్కలకి నీళ్లు పోయకండి అన్నారు.
పూల మొక్కలకి కాయల మొక్కలకి కూడాను. పొయ్యొద్దనేసరికి సరే అన్నారు. వాళ్ళు నీళ్ళు పోయడం మానేశారు. మానేసేసరికి ఈ రాజుగారు అక్బరు బీర్బలు కలిసి మళ్ళీ సాయంత్రం షికారుకి బయలుదేరారు. ఆ తోటకి రోజు ఆ తోటలో విహరిస్తారనమాట కాసేపు. ఈ రాజ్య వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటారు. ఏం చెయ్యాలి ఏంటి అని సమస్యలకి పరిష్కారాలు అన్నీ మాట్లాడుకుంటారు ఆ తోటలో తిరుగుతూ. పూలు పళ్ళు ఉన్న తోటలోను. అలాగా తోటకి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ వేళేంటో పూలన్నీ వాడిపోయినట్టుగా అలా ఉన్నాయి. ఆకులన్నీ కూడా వేళ్లాడిపోయి ఉన్నాయి. కొమ్మలు అన్నీ కూడా ఏమిటో నీరసంగా ఉన్నాయి. రోజు ఫ్రెష్గా చక్కగా నవనవలాడుతూ ఉండేవి. ఆ వేళ చూసేసరికి వేళ్లాడిపోతూ కనిపించాయి రాజుగారికి. ఇదేంటి, ఎందుకు ఇలా ఉన్నాయి ఈవేళ? ఈ పూల మొక్కలు అవి చక్కగా ఉండాలి కదా కళకళలాడుతూ, అలా లేవేంటి అనుకున్నారు. సరే ఆ వేళ అయిపోయింది. మర్నాడు సాయంత్రం మళ్ళీ ఆ తోటలో షికారుకు వచ్చేసరికి ఆ మొక్కలు ఇంకా వేళ్లాడిపోయాయి. ఇంకా పీకి వేళ్లాడేసినట్టు అయిపోయి పాపం ఆ మొక్కలు ఇంకా నీరసంగా అయిపోయేసరికి అప్పుడు అక్కడ పని వాళ్ళని పిలిచారు. పిలిచి, ఏమైంది ఏంటి మొక్కలకి మీరు సరిగా నీళ్ళు పోయట్లేదా? వీటికి సరైన మందులు అవన్నీ ఏ టైంకి ఏమేయాలో అవన్నీ వేయట్లేదా? ఎరువులు అవన్నీను. ఎందుకు ఇలా ఈ మొక్కలు ఇలాగ నీరసంగా అయిపోయాయి? నిన్నటిదాకా కళకళలాడుతూ ఉండేవి కదా, అలాంటి మొక్కలు ఎందుకని నిన్నటి నుంచి ఇలాగ అయిపోతున్నాయి? ఇవాళ ఇంకా నీరసంగా అయిపోయాయి. మీరేం చేస్తున్నారు ఇక్కడ ఉండి? వీటికి సంరక్షణ చేయట్లేదేంటి అని చెప్పి ఆ పని వాళ్ళని అడిగారు. అడిగేసరికి అప్పుడు పనివాళ్ళు అన్నారు, బీర్బలు నీళ్ళు పోయొద్దన్నారు మహారాజా, అందుకని మేము నిన్నటి నుంచి నీళ్ళు పోయట్లేదు మొక్కలకి, అందుకని మొక్కలు వాడిపోతున్నాయి, అందుకని అలా అయిపోయాయి అని చెప్పారు వాళ్ళు. చెప్పేసరికి, ఏం బీర్బల్ ఎందుకు పోయిద్దన్నావు ఈ మొక్కలకి నీళ్ళు, ఎందుకు పోయిద్దన్నారు మీరు అన్నారు. అనేసరికి బీర్బల్ అన్నారు, మహారాజా 2 రోజులు మొక్కలకి నీళ్ళు పొయ్యకపోయేసరికి మొక్కలు ఎలా వాడిపోయాయో చూసారా? అదే అడవిలో ఉన్న మొక్కలు అనుకోండి, వాటికి ఎవరు నీళ్ళు పోస్తారు? మహా వృక్షాలు ఎదిగిపోతాయి. ఎన్నేసాడు 30 అడుగులు 50 అడుగులు 100 అడుగుల చెట్లు కూడా అక్కడ అడవుల్లో పెరుగుతాయి. వాటికి ఎవ్వరు నీళ్ళు పోయక్కర్లేదు. వర్షం వచ్చినప్పుడు ఆ నీటినేవో పీల్చుకుంటాయి. ఇంకా ఎండకి ఎండుతాయి, వానకి తడుస్తాయి, అంతే. అలాగా అవి అలా బతకగలుగుతాయి ఆ అడవిలో ఉన్న చెట్లు. కానీ మన ఉద్యానవనంలో ఉన్న చెట్లు అలా కాదు. ఇవి చాలా సున్నితమైన వృక్షాలన్నీ మనం పెంచుకుంటాం. మన తోటలో ఉండేవన్నీ కూడా సున్నితమైనవి ఇవి. ఇవి ఎండకెండి వాన వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు వానలు పడితే వీటికి సరిపోదు. రోజు వీటికి మనం నీళ్లు పొయ్యాలి, ఎరువులు అందించాలి, సరైన టైంకి సరైనవి అందిస్తూ ఉంటేనే ఇవి ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని మీకు తెలియాలి కదా మహారాజా, ఆవిడ ఆటవిక స్త్రీ కనుక ఆవిడ చెట్టు కింద ప్రసవించింది, శుభ్రం చేసేసింది, పిల్లని తీసుకుని వెళ్ళిపోయింది. ఒక ఆటవిక స్త్రీ ఉన్నట్లుగా మహారాణి గారు ఎలా ఉండగలరు మహారాజా? మహారాణి గారు మొదటి నుంచి కూడా రాజభవనంలో పరిచారకుల చేత సేవలు చేయించుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా అలాగే పెరిగిన మనిషి. వాళ్ళు ఆటవిక స్త్రీల వలె ఎండకి ఎండి వానకి తడిసి అలాగ ఉండలేరు మహారాజా. అడవిలో వృక్షాలు పెరిగినట్లుగా ఆ మహారాణులు, రాజభవనంలో ఉండే మహారాణులు అలాగా బ్రతకలేరు మహారాజా. మన తోటలో ఉన్న చెట్లకి నీళ్లు పోయకపోతే ఎలా ఎలా అయిపోయాయో చూసారా 2 రోజుల్లోనే? అలాగే అడవిలో ఉన్న చెట్లు అలా అయిపోతాయా? 2 రోజులు నీళ్లు పోయకపోతే అవి బలంగా అలాగే ఉంటాయి. కానీ మన తోటలో చెట్లకి 2 రోజులు నీళ్లు పోయకపోతే వేళ్లాడిపోతాయి, చూశారు కదా. అలాగే ఆ ఆటవిక స్త్రీ అంత సులభంగా ప్రసవించింది కదా అని చెప్పి మహారాణి గారికి పరిచారకుల్ని తీసేశారు మీరు. మహారాణి గారు మన పూల తోటలో ఉన్న పువ్వు లాంటి వారు. అందుకని ఆవిడ ఆ అడవిలో ఉన్న వృక్షంలాగా అలాగా ఎలాగ పడితే అలాగ బ్రతకలేరు మహారాజా, అలా జీవించలేరు. ఆవిడ జీవించాలి, ఆవిడ ఆనందంగా ఉండాలి, జాగ్రత్తగా ప్రసవం జరగాలి అంటే ఆవిడకి పరిచారకులు అవసరం. ఆవిడికి సమయానికి ఏ ఆహారాలు అందాలో అవన్నీ అందిస్తేనే
ఆవిడ సక్రమంగా ప్రసవం జరుగుతుంది. మీరు ఆటవిక స్త్రీని చూసి మహారాణి గారికి పరిచారకులందరినీ తీసేశారు. ఆవిడ చాలా నీరసంతో బాధపడుతున్నారు. అందుకని మహారాజా మీరు మళ్ళీ మహారాణి గారికి పరిచారకుల్ని మళ్ళీ నియమించండి అని బీర్బల్ అక్బర్ని ప్రాధేయపడ్డారు. ప్రాధేయపడేసరికి అప్పుడు అక్బరు తెలుసుకున్నారు. అవును నిజమేను, వాళ్ళు ఆటవిక స్త్రీలు ఎప్పుడూ కష్టపడి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు 24 గంటలు కూడా ఒక నీరు కావాలంటే నదికి వెళ్ళి తెచ్చుకుంటారు. పుల్లలు కావాలంటే చెట్లు కొట్టి తెచ్చుకుంటారు. ఆ అన్నం వండుకోవాలంటే చెట్లు కొట్టుకుని ఆ పుల్లలు తెచ్చుకుని వాటి మీద వంట చేసుకుని అంత కష్టపడి వాళ్ళు కూరగాయలు కావాలంటే వెళ్ళి అడవిలోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుని పళ్ళు తెచ్చుకుని అలా తింటారు వాళ్ళు. మన మహారాణి గారు అలా కాదు కదా. అటువంటి మనిషికి నేను అనవసరంగా పని వాళ్ళని తీసేసి పరిచారకులను తీసేసి ఆవిడని చాలా ఇబ్బంది పెట్టాను నేను. మహారాణి గారు ఎండకన్నా ఎరగకుండా ఉండే మనిషి. ఇటువంటి మనిషిని నేను ఆ స్త్రీతో పోల్చుకుని నేను పరిచారకులను తీసేశాను. అడవిలో ఉన్న వృక్షం ఉన్నట్టుగా ఇంట్లో తులసి మొక్క ఉండదు కదా. తులసి మొక్క ఒక్కరోజు నీళ్ళు పోయకపోతే పీకి వెళ్లాడేసినట్టు అయిపోతుంది. అందుకని వాళ్ళ పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి తప్పితే అందరినీ ఒకటే కాటన్ కట్టేయకూడదు అన్న విషయం అప్పుడు అక్బర్ పాదుషా వారికి అర్థమైంది. అర్థమయ్యి సరే వెంటనే రాజభవనానికి వెళ్ళి అంతకుముందు ఉన్న పరిచారకులందరినీ మళ్ళీ పనిలోకి వచ్చేయమన్నారు. వచ్చేసి రాణిగారిని జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడ గర్భవతి కనుక ఆవిడకి సమయానికి ఏమేం జ్యూసులు ఇవ్వాలో అన్నీ ఇచ్చి సమయానికి మంచి ఆహారం ఇచ్చి ఆవిడ గర్భం డెలివరీ అది అయ్యేదాకా కూడా ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత తల్లి బిడ్డని కూడా క్షేమంగా చూసుకోవాలి మీరు. అందుకని ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మళ్ళీ పరిచారకులను నియమించేసరికి అప్పుడు మహారాణి గారికి మళ్ళీ సమయం ప్రకారం ఆహారం అందుతూ ఉంటే ఆవిడ మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ స్వస్థత పొంది మళ్ళీ ఆరోగ్యంగా తయారయ్యి అప్పుడు బీర్బల్ని పిలిచి బీర్బల్ కృతజ్ఞతలు చెప్పారు. బీర్బల్ మీ వల్ల నేను ఆరోగ్యంగా తయారయ్యాను. మీకు నేను కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను బీర్బల్ అని చెప్పి మహారాణి గారు బీర్బల్కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇది ఈరోజు కథ. ఉంటాను. జై శ్రీరామ్.